నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం నేను రమ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాలా అనిర్దిష్టమైన ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వెల్లడి మదనపల్లి ప్రాంతంలో ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషాతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన పనబాక లక్ష్మి పోస్టల్ బ్యాలెట్ ను వృద్ధులు వికలాంగులు ఎలా వినియోగించుకోవాలనే అంశంపై అవగాహన కల్పిస్తున్నాము ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పోలింగ్ అధికారులకు అవగాహన కల్పించిన ఆర్డీఓ మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా నిర్దిష్టమైన ఎన్నికలని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మంగళవారం మదనపల్లిలో పర్యటించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషాతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 13న జరగనున్న ఎన్నికలు చాలా నిర్దిష్టమైనవని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జరగనున్న ఎన్నికలలో ప్రజలు వివేకవంతులై తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గతంలో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో పాలన కట్టబెట్టారని కానీ జగన్ అందరి నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టక తప్పదన్నారు చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్లీ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని పోలవరం నిర్మాణం కూడా పూర్తి చేయగలరని నమ్మకాన్ని వెలిబుచ్చారు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలు పేద ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు నెలకు 1,500 సంవత్సరానికి 20 ఏళ్లకు పైగా రైతుకు భరోసా నిరుద్యోగ యువతకు జీవన భృతి కోసం నెలకు 3,000 అందజేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే దిశగా చంద్రబాబు నాయుడు పాలన అందిస్తారని తెలిపారు అదేవిధంగా రాజాపేట పార్లమెంట్ ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారని ఆయనను గెలిపించుకుంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తెస్తారని మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషాను గెలిపించుకుంటే మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు కృషి చేస్తారని మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిర్విరామ కృషి చేసే మదనపల్లి ప్రజలను ఆదుకుంటారని తెలిపారు పార్టీ అధికారంలోకి వస్తే కూడా ఉచితంగా ఇసుక ఇవ్వటం జరుగుతుందని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాము అలాగే వికలాంగుల పెన్షన్ కూడా మేము ఎక్కువ చేస్తామని చెప్పని తెలియజేస్తూ ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలనేది ఆయనకు ఒక ఆలోచన ఉంది దానిలో భాగంగానే ఈ మదనపల్లిని జిల్లా చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు ఆయన కూడా ప్రామిస్ చేయటం జరిగింది మదనపల్లిని జిల్లా చేస్తారని చెప్పని అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితేనేమి ఈ అన్ని రంగాలుగా ఈ మదనపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఆయనకుంది ఆయనకి పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆయన్ని గెలిపించుకోవాలా అలాగే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పార్లమెంటు సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా బరిలో పెట్టడం జరిగింది జనసేన తెలుగుదేశం బీజేపీ బలపరిచిన అభ్యర్థులు వీళ్ళిద్దరు పార్లమెంటుకి కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే ఈ మదనపల్లి అసెంబ్లీకి షాజహాన్ బాషా గారు ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒకసారి పొరపాటు చేశారు 5 సంవత్సరాలు అందరము సఫర్ అయ్యాము మళ్ళీ ఆ పొరపాటు జరగకూడదు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కనుక మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ షాజహాన్ బాషా గారు గెలిస్తే ఆయన ఒక దీంతో అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లు అన్నీ కూడా వస్తే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళిద్దరిని ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీని బీజేపీగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చి స్టార్ క్యాంపెయిన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉన్న నాయకులకంతా మాట్లాడడం చాలా ఆనందదాయకం ఈరోజు ఇప్పుడే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇంకోటి రిలీజ్ చేశారు మేనిఫెస్టోలో ప్రతి డ్రైవర్ బీపీఎల్ కేటగిరీలో ఉన్న ప్రతి డ్రైవర్కి సంవత్సరానికి 15,000 రూపాయలు
రాష్ట్రం నుంచి వాళ్లకు ఫ్యామిలీ బ్యాకప్కి వాళ్ళ కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. మదనపల్లికి వస్తే మదనపల్లికి తీరని మోసం చేసిన మనిషి ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారు. జిల్లా ఇవ్వలేదు, మదనపల్లి అభివృద్ధి ఇవ్వలేదు, మదనపల్లికి న్యాయం చేయదు. ఎట్టి పరిస్థితుల్లో రేపు రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రైతు భవిష్యత్తు, మహిళల భవిష్యత్తు, యువత భవిష్యత్తు పెద్దలు చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఒక విజనరీ మనిషి. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్ర భవిష్యత్తు మనం కాపాడుకోవాలంటే, మన విలేకరుల సహోదరులతో సహా కాపాడుకోవాలంటే తప్పకుండా మనమందరం ఒక్క మాట పైన నడిచి తప్పకుండా ఈ రాష్ట్రానికి మన పిల్లల భవిష్యత్తు కాపాడుకునే అవసరం ఉంది. దయచేసి మరవకుండా మీరు ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి జగనన్న పార్టీకి తాడేపల్లి ప్యాలెస్కో లేదంటే హైదరాబాద్ లోటస్ పాండ్కో ఇక్కడ పంపించేట్టుగా సౌకర్యాలు చూసుకోవాలని సమయం కోరుతున్నాను. పోస్టల్ బ్యాలెట్ను వృద్ధులు, వికలాంగులు ఎలా వినియోగించుకోవాలనే అంశంపై అవగాహన కల్పిస్తున్నామని ఆర్టీఓ హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం నందు పోలింగ్ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని చాలా గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ను ఓటు విషయంలోనూ ఆ గోప్యతకు భంగం కలగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. లేకపోతే అసెంబ్లీకి సాధారణ ఎన్నికలలో భాగంగా 164 మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ఖరారైంది. అలాగే వాళ్ళకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు కూడా ఈవీఎంలో అమర్చడానికి, అలాగే పోస్టల్ బ్యాలెట్లు కూడా అన్ని సిద్ధంగా ఉన్నాయి. కానీ మనకు ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఓటింగ్ శాతం పెరగడం లేదు. సో ఓటింగ్ శాతం పెరగాలంటే ప్రతి ఓటర్ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలి. ఈ సంకల్పంతోనే కొంతమంది వృద్ధులు, కొంతమంది ఈ దివ్యాంగులు, సో వీళ్ళు వాళ్ళ ఈ నిస్సహాయత వల్ల ఓటు వేయలేని పరిస్థితి ఉంది అని ఎన్నికల కమిషన్ గుర్తించింది. దీంట్లో భాగంగా ఎన్నికల కమిషన్ గారు 85 సంవత్సరాలు దాటిన వాళ్లకు, అలాగే దివ్యాంగుల్లో 40% కంటే ఎక్కువ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓటు వేయించాలని హోమ్ ఓటింగ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారిగా పార్లమెంటుకు సంబంధించి ఇప్పుడు జరిగే ఎన్నికల్లో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దీన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలోనే ప్రవేశపెట్టారు. తెలంగాణలో కూడా ఇది జరగడం జరిగింది. ఇందులో భాగంగా మనము 21 మంది 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలాగే 31 దివ్యాంగులు, వీళ్ళను కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళ చిరునామా కూడా తీసుకున్నాము సంబంధిత పోలింగ్ స్టేషన్లో. సో ఒక పోలింగ్ అధికారి, అలాగే ఒక సహాయ పోలింగ్ అధికారి, ఒక మైక్రో అబ్జర్వరు, అలాగే సెక్టరల్ ఆఫీసరు, బిఎల్ఓ వీళ్ళంతా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్యాలెట్ పేపర్ తీసుకుని అక్కడే ఒక ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి, ఈ రహస్య ఓటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎవరికైతే ఓటు వేస్తామో అది తెలియకూడదు అనమాట. సో దాన్ని గోప్యతను పాటిస్తూ వృద్ధులతో కానీ దివ్యాంగులతో కానీ ఓటేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అది కూడా మాకు జిల్లా ఎన్నికల అధికారి గారు షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎవరైతే మాకు జాబితాలో ఉన్నారో, ఎవరైతే ఎంపిక కాబడ్డారో వాళ్ళందరితో కూడా బ్యాలెట్ పేపర్ తీసుకుని, అంటే ఈవీఎంస్ ఉండవు, దానికి మామూలు బ్యాలెట్ పేపర్ ద్వారా చేసి బ్యాలెట్ బాక్స్లో వాటిని వేసి జాగ్రత్తగా వాటిని కౌంటింగ్ కేంద్రానికి తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నీరగట్టువారిపల్లె చీరలకు బ్రాండ్ను మదనపల్లి ప్రాంతంలో టమోటో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. నేడు మదనపల్లి పట్టణం నీరగట్టువారిపల్లె నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తుంటే తనను వైసీపీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని, అయినా ప్రజల కోసం వాటిని లెక్క చేయనని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే రౌడీయిజం పేటరేగిపోతుందని, ప్రజలపై దౌర్జన్యాలు, దాడులు జరుగుతాయని చెప్పారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మదనపల్లి శాంతి భద్రతలను కాపాడుతానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ అయిన మదనపల్లి మార్కెట్ యార్డుకు అదనపు స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని, నీరుగొట్టి వారిపల్లె చీరలకు ట్రేడ్ మార్క్తో పాటు బ్రాండ్ను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కావున రానున్న ఎన్నికల్లో ప్రజలు హస్తం గుర్తుకై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. నిజాయితీకి అవినీతికి మధ్య జరుగుతున్న పోరులో నిజాయితీని గెలిపిద్దాం, సేవకు ఓటేద్దాం, దోపిడీ దయచేసి ప్రజల్ని నేను విన్నవించుకునేది ఒకటే, మన మదనపల్లిని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కలిసి ముందుకొచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు కాపాడుకోకపోతే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. ఆ భగవంతుడు దిగొచ్చినా కూడా తర్వాత కాపాడడానికి వీలుండదు. దయచేసి నా అన్నదమ్ములకి, అక్కజెల్లెళ్ళకి ఒక్కటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించండి. ఏది మంచి ఏది చెడ్డ విజ్ఞతతో ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని మల్లెల పవన్ కుమార్ రెడ్డిని నాకు మీరు ఓటేసి గెలిపిస్తే ప్రతి ఒక్కరికి మీకు రుణం తీర్చుకుంటా. ఇదే కాకుండా ప్రతి 6 నెలలకు ఒక్కసారి మీ గడప దగ్గరికి నేను వస్తా. సంవత్సరంలో 2 సార్లు మీ ముందుకు వచ్చి, మీ ఇంటి ముందుకు వచ్చి ఏ సమస్యలున్నా తీరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా, గ్రామీణ ప్రాంతం అయితే ఏమి, పట్టణ ప్రజలు అందరూ కూడా డిసైడ్ అయిపోయినారు. డెవలప్మెంట్ కావాలా, ఇక్కడ పార్టీలతో పక్కన పెట్టేసి అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. బ్రహ్మాండమైన ఆదరణ వస్తుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. దయచేసి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరు ఏదేదో పుకార్లు పుట్టించుకుంటున్నారు, వాళ్ళు సీరియస్ గా తీసుకోలేదు. వాళ్ళతో కమిట్ అయిన వీళ్ళతో కమిట్ అయ్యే మనస్తత్వం నాది కాదు. దయచేసి ఆలోచించండి. నిన్న మొన్న కూడా ఎవరో నామినేషన్ విత్డ్రా చేస్తామని పుకార్లు చేస్తున్నారు. మనతో ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా ఒక్క అడుగు కూడా వెనకేసే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు, ఈ ప్రాంతంలో టమాటా మార్కెట్ ఉంది. చాలా మంది రైతులు ఇక్కడికి వస్తారు. ఏషియాలోనే అతి పెద్ద మార్కెట్ ఇది నీరుగట్టిపల్లి మార్కెట్. ఈ మార్కెట్ కూడా చాలా స్థలం కావాలా. మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఎంత పోరాటం చేసైనా కూడా ఈ మార్కెట్ యార్డ్కి పెద్ద స్థలం కేటాయించి ప్రాసెసింగ్ యూనిట్లు కూడా మీకు కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయని మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి రూరల్ మండలంలోని సత్యసాయి కాలనీ నందు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తట్టివారిపల్లి సర్పంచ్ సిద్ధల దీప, కొండమారిపల్లి ఎంపీటీసీ మేరీ, వైకాపా నేతలు పార్వతమ్మ, వేమారెడ్డి, నాగరాజరెడ్డి, ఇస్మాయిల్, ఎమ్మెల్యే అభ్యర్థి నిసాద్ అహ్మద్ కుమారుడు షేక్ అబీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందించారని తెలిపారు. తాము ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం జరిగిందని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెబుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ అంటేనే పెన్షన్ ఉంటుందన్న, వేరే వాళ్ళు అయితే తీసేస్తారు. జగన్ అన్న మన కోసం అంత పని చేశారే. 2 ఓట్లు ఫ్యాన్ అన్న ఖచ్చితంగా వేయదన్నా. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి. జగనన్న ఇచ్చిన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానీ, పోర్ట్స్ కన్స్ట్రక్షన్ అభివృద్ధి స్టేట్ కోసం చేసిన కానీ మళ్ళీ ఉండాలంటే 2 ఓట్లు జగనన్న కోసం, ఒక ఎంపీ ఓట్ మిథునన్నకి, ఎమ్మెల్యే నా నాన్న నిసార్ అహ్మద్కి వేయాలని కోరుతున్నాను. I would also like to take this opportunity to talk to all the youth of the Madanpalli to vote this time for my father, because he is planning to develop Madanpalli in a way, such a way that because there are many traffic issues in the town, so he is planning road widening, also to construct outer ring road to reduce the traffic issues, also because he has been working 30 years in Panchayat Raj as a civil engineer. He'll construct good roads and canals. So I'll request every one of you to vote for my father for development of the town. Thank you. కొండమారపల్లి పంచాయతీలో క్యాన్వాసింగ్కి వస్తున్నాం. ఈరోజు కొండమారపల్లి క్యాన్వాసింగ్లో తిరుగుతుంటే, గడప గడపకు వెళుతుంటే, గడప గడపలోన ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండే ప్రతి ఇంటిలోన పథకం చేరింది. కాబట్టి ప్రతి ఇంట్లోన మేము పోతానే కూడా వాళ్ళే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి మేము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని. మేమే ప్రతి ఇంటికి పోతానే వాళ్ళే ప్రతి ఒక్కరు ఆర్తి బట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ మేము జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తామని, మన నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ తెప్పిస్తామని, మన ఎంపీ మిథునన్నకి, మన నిసార్ అన్నకు మళ్ళీ ఈ ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపిస్తామని వాళ్ళే చెప్తున్నారు. దానికి ఎందుకంటే మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా మన ఎంపీ మిథునన్న గారు వాళ్ళ సమస్యలన్నీ కూడా దగ్గరుండి చూశాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంపీ గారికి ప్రతి ఒక్కరు కూడా గెలిపిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఊర్లోన సచివాలయం పెట్టి, సచివాలయంలో స్టాఫ్ పెట్టి, వాలంటీర్లు పెట్టి, ప్రతి ఇంటికి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోమని వాలంటీర్ల ద్వారా గడప గడపకు వాలంటీర్లు పంపించి వాళ్ళ సమస్యలు ఉన్నా కూడా ఏమున్నా తీసుకొచ్చి సచివాలయంలో చెప్పి మన నియోజకవర్గంలో ఉండే ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే మన ఎంపీ గారిని అత్యధిక మెజార్టీతో, మన నిసార్ని మెజార్టీతో గెలిపిస్తామని చెప్తూ అందరూ చెప్తున్నారు. భాగంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులు ప్రత్యేక అభిమానంతో ప్రచారానికి రావడం జరుగుతున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఒక కృషితోటి ఇక్కడికి ప్రతి ఒక్క నాయకులు రావడం జరిగింది. ఈ అభిమానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది జగనన్న గారు మనకు ఎలాంటి సహాయం చేశారు, మనకు ఆర్థికంగా కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఆ పథకాల్లో ఎలా లబ్ధి పొందుతున్నారు అనేది సభ ద్వారా, ఈ ప్రచారం ద్వారానే ప్రత్యేకంగా తెలుస్తుంది. కాబట్టి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని, మన జగనన్నే ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో మన ఎంపీ మిథునన్న గారిని, మన ఎమ్మెల్యే నిషార్ అహ్మద్ అన్న గారికి ఓటు వేసి ప్రత్యేకంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కృషితో ఉన్నారు. అందరికీ నమస్కారం. ప్రచారంలో భాగంగా సత్యసాయి కాలనీలో మేము వైఎస్ఆర్సీపీ ప్రచారం చేపడుతున్నాము.
ఈ కార్యక్రమం సందర్భంగా మిథునన్నకి మన ఎంపీగా మన పెద్దిరెడ్డి మిథునన్నని గెలిపించుకొని మన నిస్సారన్నని గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరికి ప్రచారం చేపడుతున్నాము. అదేలాగున అత్యధిక మెజార్టీతో మన వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవాలి. అలాగే పెద్దిరెడ్డి మిథునన్న గారికి ఒక ఓటు, తిరిగి మళ్ళా నిస్సారన్న గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి నిస్సారన్న గారికి ఒక ఓటు వేసి ప్రతి ఒక్కరు గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము. ఈరోజు ప్రచారం భాగంగా సత్యసాయి కాలనీలో ప్రచారం స్టార్ట్ చేసినాము. చాలా సంతోషంగా ఉంది. నాయకులు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ పార్టీని గెలిపి కృషి చేస్తున్న సంతోషంగా ఉన్నాము. ఈ వైఎస్ఆర్ పార్టీకి నిషార్ అహ్మద్ గారికి అలాగే మిథున్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ పంచాయతీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీకి మంచి ఆదరణ గుర్తింపు ఉంది. అలాగే ప్రతి నాయకుడు ప్రతి ఓటరు ఈ వైఎస్ఆర్ పార్టీకి ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాల మహానాడు నాయకులు తనకు సంపూర్ణ మద్దతు తెలపడం ఆనందంగా ఉందని ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా హర్షం వ్యక్తం చేశారు. మదనపల్లి పట్టణంలోని దిగువకమ్మపల్లి, హరిజనవాడ, చక్రపాణిరెడ్డి కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామచిన్నబాబు, టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి, నాదెళ్ల విద్యాసాగర్, బాలుస్వామి, పులి మహాలక్ష్మి, సుమంత్, జయమ్మ, నవీన్ చౌదరి, బీజేపీ నాయకులు జేకే వర్మ, జనసేన వీర మహిళ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం తమ నాయకులతో కలిసి తనకు మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలోని దళితవాడలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేసి ఇక్కడి పిల్లల విద్యకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కరించి నీటి వసతి కల్పించామని గుర్తు చేశారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కేవలం టీడీపీ అధికారంలోకి వస్తేనే జరుగుతుందని, కావున చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, రాజంపేట ఎంపీని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేను ఉండాలని గుర్తించండి. ముందర పాంప్లెట్ రాండి, మా ముందర పాంప్లెట్ రాండి. పాంప్లెట్ తీసుకోండి. కొంచెం వెనకాలకి రండి. వాడు, 9వ వాడు, 10వ వాడు ఎక్కడ వెళ్తే కూడా ప్రజల అశేష స్పందన ఉంది. వందల కొద్ది మనుషులు వస్తున్నారు.
స్వాగతం పలుకుతున్నారు. నన్ను ఈ కాన్స్టిట్యున్సీ మనిషిగా వాళ్ళ మనిషిగా నన్ను ఓన్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో నీ గెలుపు మా బాధ్యత అన్నా, నీకు ఎట్టి పరిస్థితుల్లో గెలిపించే బాధ్యత మాది అన్నా అని చెప్పి ప్రజలు ఎక్కడ పోతే అక్కడ వందల కొద్దీ వచ్చి విశేష ఒక స్పందన ఇస్తూ వాళ్ళ బాధ్యత చాటుతూ మదనపల్లి చాలా నష్టపోయిందన్న 10 సంవత్సరాల్లో చెప్పలేని విధంగా నష్టపోయింది. ఈ కిరాతకమైన ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, మా పట్ల మా సమస్యల పట్ల పట్టించుకోని ప్రభుత్వం ఇది ఉంటే ఏమీ లేకపోతుందన్నా, నువ్వు వస్తేనే మాకు సర్వస్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు అని చెప్పి ఒకే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకు నడుస్తున్నారు. నేను చూడండి, నేను ₹1 చూపట్లేదు. ఎంతమంది ఉన్నారు, ఎంత విధంగా స్వాగతం పలుకుతున్నారు, ఏ విధంగా సంతోషంగా ఉన్నారు. ఇదే ప్రజాస్వామ్యం అంటారు. ఇదే ప్రజలతో విలువలతో కూడిన ప్రజాస్వామ్యం అంటారు. ఇది నా ప్రజలు నా పట్ల పెట్టుకున్న విశ్వాసాన్ని నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. తప్పకుండా ఇదేదైతే అభివృద్ధి ఏరియా చేశానో, వీళ్ళ కాలువలు, మంచి చెడ్డ నీళ్లు అంతా. ఈరోజు ఇక్కడ ఒక స్కూల్ ఉంది. నేను ఎమ్మెల్యే కాకముందు ఆ స్కూల్లో ఏముందంటే పశువులు కట్టుకునేవాళ్ళు. ఎక్కడ కూడా దానికి పిల్లలు చదివే సందర్భం లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్త క్లాస్ రూమ్స్ ఇచ్చి అంతా క్లీన్ చేసి పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆ స్కూల్ ఇచ్చాము. ఇదే కాకుండా పక్కన ఉన్న మన ఎస్సీ కాలనీకి వాళ్ళకి నీళ్ళు లేవంటే బోర్డ్ డ్రిల్ చేసి ఐరన్ పైప్స్ వేసి వాటర్ పైప్ లైన్ సప్లై చేసి వాళ్ళకి పూర్తిగా ఆదుకోవడం జరిగింది. వాస్తవం ఒకే మాట, అభివృద్ధి నా ధ్యేయం. నేను ఎవరు కూడా కష్టం ఉంటే నేను ఇంట్లో పండుకోవడం అది సమంజసం కాదు. ఆ విధంగా పనిచేశాము, ఇంకా ముందు అదే విధంగా పనిచేస్తామని చెప్పి సరే. ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో మదనపల్లి బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు అధిక మార్కులు సాధించడం అభినందనీయమని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యందు ఇంటర్ ద్వితీయ సంవత్సరం నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలో చదివిన వారికి అత్యధిక మార్కులు వచ్చాయంటే అధ్యాపక బృందం కృషి ఎంతో ఉంటుందన్నారు. కేవలం ప్రైవేటు విద్యా సంస్థల్లోనే మార్కులు సాధిస్తారని అపోహ పోగొట్టడం జరిగిందని తెలిపారు. కావున విద్యార్థినులు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు చేరి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. అక్కడ కూడా 974 మార్కులు ఎంపీసీ గ్రూప్లో సాధించగలిగారు చూడపల్లి మండలంలో. కాబట్టి ఆ విద్యార్థి బిట్స్లో సీట్ వచ్చింది MITS. అదంతా ఇవి జ్ఞానాత్మక ఈ పేర్లు చెప్పుకుంటారే కానీ దాంట్లో నుండి వేయించుకొని ఎందుకంటే స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ రావడము, మెరిట్ రావడం అనేది అచీవ్మెంట్ అనేది ఎప్పుడు కానీ పిల్లలు ఒక్కరి నుంచినే ఉండదు. వాళ్ళ పిల్లలు చదివే చదువు నుంచి వాళ్ళ గురువులు చెప్పేది ఏ విధంగా వీళ్ళు గ్రాప్ చేస్తారో ఆ చెప్పేదానికి హెడ్ ఇంతసేపు చెప్పినట్టు ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఏ విధంగా
వాళ్ళకి లెక్చరర్స్కి ఎంతవరకు సహకరిస్తారో దాన్ని బట్టి మీ యొక్క అచీవ్మెంట్ కూడా ఉంటుంది. నిజంగానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న లెక్చరర్స్ యొక్క టాలెంట్ని ఇప్పుడైనా గుర్తించాలని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ జూనియర్ కాలేజీ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న డిగ్రీ కాలేజీలు కానీ హై స్కూల్ కానీ ఎక్కడ కానీ వాళ్ళందరూ కూడా అంత ఆసామాసిగా ఉద్యోగాలకు రారమ్మా. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, రాసినప్పుడు వాళ్ళు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది ఆ ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి లెక్చరర్స్ దగ్గర చదువుకున్నప్పుడు మీకు మంచి విద్యాబోధన వచ్చి మీరు ఈ విధంగా మంచి మార్కులతో మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి మన పక్కనే ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వాళ్ళు ఈ విధమైన అచీవ్మెంట్ సంపాదించినప్పుడు మనం కూడా వాళ్ళకి ప్రోత్సాహంగా మనం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ప్రోత్సాహం కోసమనే మిమ్మల్ని ఈ చిన్న సన్మానాన్ని మేము ఆర్గనైజ్ చేశాము. ఈ విషయము మీరే కాదు, మీ తల్లిదండ్రులకు కానీ మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ లేకపోతే మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా తెలియచేయండి. ఎందుకు అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో క్వాలిటీ ఎడ్యుకేషన్స్ మీకు దొరుకుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోనే చేరితే మంచి క్వాలిటీ ఉండే ఎడ్యుకేషన్ చదువుకొని మీ భవిష్యత్తుకి బాట వేసుకోవచ్చు అనే ఇది ముఖ్యంగా మీరు మీ తల్లిదండ్రులు తెలియజేయాలని నేను తెలియజేస్తున్నా. ఎక్కడ మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది? ముఖ్యంగా ఇప్పుడు అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. దానికి మాకు యాక్చువల్గా అయితే యాప్సీ నుంచి ఆన్లైన్ అడ్మిషన్స్కి పర్మిషన్ రావాలి. దానికన్నా ముందుగా మేము ఏం చేస్తున్నామంటే మీరు మా కాలేజీలో చేరాలి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు తప్పకుండా మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఒక అప్లికేషన్ ఇస్తాం. దాన్ని కానీ మీరు ఫిలప్ చేసి మా కాలేజీలో ఇస్తే మేమే ఆన్లైన్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయిస్తాం. దానికి ఏమి డబ్బులు కూడా మేము తీసుకోము. అదే మీరు ప్రైవేటు సెంటర్లోకి పోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తూ మీకు తెలియకనే వాళ్ళు ఏదే ప్రైవేట్ కాలేజీలతో మమైకమయ్యి ఆ కాలేజీలు కూడా ఆప్షన్లు పెడతారు. మీరు మా కాలేజీకే రండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా చెప్పండి. అనేది ఎదుగుదల పొందాలి అంటే అందులో పనిచేసే అధ్యాపకులు, సిబ్బంది, ప్రిన్సిపాల్, విద్యార్థులు మమేకమైతే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. కాబట్టి ఆ విధంగా గత సంవత్సరంలో కూడా 2022-23 విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుంచి డిస్ట్రిక్ట్ టాపర్గా ఇద్దరు విద్యార్థులు, ఒక సైన్స్ విద్యార్థి, ఒక ఆర్ట్స్ విద్యార్థి సాధించడం జరిగింది. వారికి 50,000 రూపాయల నగదు ప్రైజ్ కూడా గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పొందడం జరిగింది. అందుకెంతో గర్విస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా 2 టాపర్స్ మేము సాధించాము. ఒక్కొక్క విద్యార్థికి 15,000 15,000 రూపీస్ నగదు ప్రైజు ఎమ్మెల్యే చేతుల మీదుగా గత సంవత్సరం హై స్కూల్లో మేము పొందడం జరిగింది. సో ఇది మా అధ్యాపకుల మా సమిష్టి కృషి ఫలితంగా మేము ఇది సాధించాము అని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను. ఒక నిబద్ధత, మనము ఈ విద్యా సంస్థలో పనిచేస్తున్నాము, అందులో విద్యార్థుల యొక్క భవిష్యత్తే మనకు పరమావధి. మన పిల్లలు బాగుండాలంటే విద్యార్థులతో మనము ఎంతో కొంత చేస్తేనే మన యొక్క భవిష్యత్తు కూడా ఉంటుంది. కాబట్టి పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం మా యొక్క సంస్థ ఎంతగానో కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా పొరుగునున్న డిగ్రీ కళాశాల వారికి కూడా వారు అడిగిన సందర్భంలో కావచ్చు, వారి యొక్క సూచనలు తీసుకుంటున్నాం. మా యొక్క సహకారం కూడా డిగ్రీ కళాశాలకు అందిస్తున్నాం. ఎందుకంటే డిగ్రీ కళాశాలలో కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి సాధించడం జరుగుతూ ఉంది. NAC నిధులను విద్యార్థులకు ఖర్చు పెట్టడంలో అయితేనేమి, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో అయితేనేమి, విద్యార్థులను రక్తపదంలో పొందడం, వాళ్ళకు టెక్నికల్గా సైంటిఫిక్గా నాలెడ్జ్ అందించడంలో కూడా కృష్ణవేణి గారి నాయకత్వంలో అద్భుతమైన ఫలితాలు విద్యార్థులు సాధిస్తున్నారు. కాబట్టి మా జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా నేను చెప్పేది ఏమిటి అంటే, పొదుగునున్న డిగ్రీ కళాశాలలో మీకు భద్రత అనేది ఉంది, క్రమశిక్షణ అనేది ఉంది, విద్య అనేది ఉంది. అదేవిధంగా మీకు భవిష్యత్తుకు కావాల్సిన సూచనలు అనేవి ఇవ్వడానికి
అనేక మంది అధ్యాపకులు, ప్రిన్సిపాల్ గారు మీకు చేదోడుగా ఉన్నారు. ఒక తల్లి తండ్రి ఆధ్వర్యంలో పిల్లలు ఏ విధంగా ఎదుగుతారో అలాంటి వాతావరణం ఇక్కడ ఉంది. కాబట్టి జూనియర్ కళాశాలలో పాస్ అయిన అందరు విద్యార్థులు కూడా పక్కనే ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చేరాలని నేను పదే పదే చెబుతూ ఉంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాలా అనిర్దిష్టమైన ఎన్నికలు. ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వెల్లడి. మదనపల్లి ప్రాంతంలో ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషాతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన పనబాక లక్ష్మి. పోస్టల్ బ్యాలెట్ను వృద్ధులు వికలాంగులు ఎలా వినియోగించుకోవాలనే అంశంపై అవగాహన కల్పిస్తున్నాము. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పోలింగ్ అధికారులకు అవగాహన కల్పించిన ఆర్డీఓ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.